వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. తులసి నీ దాసుడెవరమ్మా? ఒక కుగ్రామంలో లేక ఒక దంపతులకి కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టగానే తల్లి మరణించింది. కొంతకాలానికి ఆ పిల్లవాడికి తండ్రి కూడా మరణించాడు. అంటే ఈ మొత్తం కూడా సంవత్సరం లోపే జరిగింది. పుట్టగానేమో తల్లి పోయింది, 2-3 నెలల్లోనే తండ్రి కూడా పోయాడు. బంధువులు వాళ్ళందరూ కూడా సంవత్సరం కూడా ఒక్కొక్కరు చనిపోవడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళందరికీ భయం పుట్టింది, ఈ పిల్లవాడిని తీసుకుపోవడానికి భయం పుట్టింది అనమాట. ఎవరు పట్టించుకోలే పాపం. ఎవడో ఒక సన్యాసి వచ్చి చెప్పాడు వాళ్ళతోటి, ఇతడు తల్లి గండం తండ్రి గండం కాబట్టి ఈ పిల్లవాడు మీ ఊర్లో ఉన్నట్లయితే ఊరు మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది అని చెప్పాడు. అప్పుడు వెంటనే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలే పాపం. ఆ పిల్లవాడిని తీసుకుపోయి ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అప్పుడు తీసుకెళ్ళి ఏం చేశారు అంటే, ఒక సన్యాసి చెప్పాడు, తీసుకెళ్ళి ఆ పెంట దెబ్బల మీద బారేయమని చెప్పాడు. చూడండి ఎంత పరిస్థితి భయంకరమో. ఆ పిల్లవాడిని తీసుకుపోయి ఆ పెంట దెబ్బల మీద బారేశారు. మొత్తం కూడా ఆ పెంట దెబ్బలే అక్కడ పడేశారనమాట. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఊరికి పట్టినటువంటి దరిద్రం పోయింది కదా అని అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి దగ్గరలో ఒక మునీశ్వరుడి యొక్క ఆశ్రమం ఉంది. చూడండి, ఒక మునీశ్వరుడి యొక్క ఆశ్రమం ఉంది అక్కడ. ఆ ఆశ్రమంలో ఉండేటువంటి ముని యొక్క శిష్యులు హోమాలు చేయడానికి, యజ్ఞాలు యాగాలు చేయడానికి సమిధలు దర్భలు కావాల్సి వచ్చింది. వాటి కోసమని వాళ్ళు అరణ్యంలో పెట్టారు. ఆ అరణ్యంలో పెంట దెబ్బల మీద ఏడుస్తూ ఉన్నటువంటి ఒక శిశువుని చూశారు. పోయి అంతే వెంటనే గురువుకి విషయాన్ని చెప్పారు. తర్వాత గురువు వచ్చాడు, చూశాడు, దివ్య దృష్టితోటి చూశాడు. ఒరే, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, రాబోయేటువంటి కాలంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం చెప్పేటువంటి మహాయోగి, యోగీశ్వరుడు. కాబట్టి ఈ శిశువుని మన ఆశ్రమానికి తీసుకెళ్ళి పోషిద్దాం అని తీసుకెళ్ళారు. అంతే, వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళారు. ఆ ఆశ్రమంలో తులసి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిల్లవాడికి ఎవ్వరూ కూడా పేరు పెట్టలే. చివరికి చూడండి పరిస్థితి, ఎవ్వరూ కూడా పేరు పెట్టడం అనేటువంటిది జరగలే. ఆ తులసి చెట్లకి 5-6 సంవత్సరాలు రాగానే ఆ తులసి చెట్లకి నీళ్లు పోయటం, వాటికి తులసి చెట్లకి ప్రదక్షిణలు చేయటం, ఈ విధంగా చేయటం చేశాడు పిల్లవాడు. ఇంకా వెంటనే ఒకసారి ఆ గురువు అని చెప్పాడు, ఒలే తులసి చెట్లకి దాసుడు అయ్యావు కాబట్టి నువ్వు తులసీదాసువి అన్నాడు అనమాట. ఇంకప్పటి నుంచి ఆ పిల్లవాడి పేరు అందరూ ఏమంటాం మొదలుపెట్టారు, తులసీదాస్ అంటాం మొదలుపెట్టాడు. పెద్దవాడయ్యాడు. ఆయనే రామచరిత మానస్ అనేటువంటి దాన్ని రాశాడు. తులసీదాసు యొక్క చరిత్ర వింటేనే కళ్ళెమ్మడి నీళ్లు పడతాయి ప్రతి ఒక్కరికి కూడా. తండ్రి ఎవరో తెలియదు పాపం, తల్లి ఎవరో తెలియరు, బంధువులు స్నేహితులు ఎవ్వరూ లేరు పాపం. ఎవరో ఒక సన్యాసి పెంచాడు. తులసి చెట్లకి మొత్తం ప్రదక్షిణలు చేస్తుంటే ఎవరే నువ్వే తులసీదాసు అన్నాడు. అంతే, అదే పేరు సార్థకం అయిపోయింది. తులసికి దాసుడు ఎవరు అంటే తులసీదాసే సార్థక నామధేయుడయ్యాడు తులసీదాసు. రామభటుడు శ్రీరాముడి యొక్క భక్తుడు రామచరిత మానస్ అనేటువంటి దాన్ని రాశాడు. శ్రీరామచరిత మానస్ అనేటువంటి దాన్ని రాశాడు ఆయన. అక్కడి నుంచి ఇంకా పెద్దవాడైన తర్వాత వివాహం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడంటే వేరు, కట్నాలు కానుకలు. అప్పుడు ఏంటి, విద్య మెయిన్. విద్యే సరైనటువంటి పాండిత్యం, విద్య ఉంటే చాలు అన్నమాట. ఆ రకంగా ఆ తులసీదాస్కి ఒక చక్కని కన్యనిచ్చి వివాహం చేశారు. అతిలోక సౌందర్యవతి అమ్మాయి.
తులసీదాసు భార్య, ఇద్దరు కూడా శ్రీరాముడు భక్తులే. తులసీదాసు ఆ అమ్మాయి కూడా రామభక్తులే. ఈ విధంగా ఉన్నప్పుడు చెట్టు చివరికి ఒకసారి ఏమైందంటే, ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అక్కడికి ఆ ఊరు ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లోనే భోజనం, తులసీదాసు ఇంట్లోనే భోజనాలు అన్నమాట. ఇంకెక్కడికి కూడా వెళ్ళటానికి లేదు. ఆ విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. బాగా డబ్బున్నటువంటి వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి తరఫున ఆస్తి చాలా వచ్చింది. మొత్తం దాన ధర్మాలు, అన్నదానం చేయడం మొదలుపెట్టారు. చిట్ట చివరికి గడ్డు పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఉన్న ధనం మొత్తం కూడా అయిపోయింది. తీసుకొచ్చినటువంటి ధనం మొత్తం కూడా అయిపోయింది. చివరికి గడ్డు పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఆ పరిస్థితిలో భోజనానికి ఒక 10 మంది వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టడానికి పాపం ఇంట్లో బియ్యం కానీ కందిపప్పు కానీ ఏమీ లేవు. ఆ పరిస్థితుల్లో ఆమె ఎట్లా అప్పు కోసమని పోవాల్సి వచ్చింది. మార్వాడీస్ ఉన్నారు, ఒక మార్వాడి వాడి దగ్గరికి పోయింది. ఇట్లా మేము భోజనం పెట్టడానికి మా దగ్గర సరుకులు లేవు, కొన్ని సరుకులు ఇవ్వయా, అప్పుగా తర్వాత మీకు మేము ఇస్తాము అని చెప్పింది. వాడు అప్పుగా ఇవ్వటానికి కూడా ఏమన్నాడో తెలుసా, ఈ అమ్మాయి యొక్క అందాన్ని చూసి మోహించాడు. నేను చెప్పినట్లు విన్నట్లయితే నీకు అప్పిస్తాను అని చెప్పాడు. చూడండి ఏమన్నాడు వాడు, మారవాడేవాడు. నేను చెప్పినట్లు నీవు విన్నట్లయితే నీకు అప్పుగా ఎంతైనా ఇస్తాను అన్నాడు. ఏంటంటే సాయంత్రానికి నువ్వు నా ఇంటికి రమ్మని చెప్పాడు. అంత కాముకుడు అనమాట వాడు, బాగా ధనం ఉండడానికి గర్వం. ఇంకా ఇవేం చేయాలి చెప్పండి. అప్పుడు సరేలేమని మాట ఇచ్చింది. సరే వాడు సరుకులన్నీ ఇచ్చాడు, తీసుకొచ్చాడు, వండింది, పెట్టింది, అయిపోయింది. ఆ రోజు సాయంత్రం పూట వర్షం వస్తూ ఉన్నది. భర్తకు చెప్పింది అసలు విషయాన్ని, ఇది జరిగిన విషయం. ఆ మార్వాడి వాడు ఈరోజు నైట్న రమ్మన్నాడు వాడి ఇంటికి అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, తులసీదాసు మరి మాట ఇచ్చావుగా తప్పదన్నాడు. చూడండి ఈ చరిత్ర ఎంత విచిత్రమైనటువంటిదో. మాట ఇచ్చావు కదా తప్పదు కదా అన్నాడు భర్త కూడా. ఇంకప్పుడు ఆయన ఆ వర్షంలో ఈయన గొడుగేసుకొని భార్యను తీసుకెళ్ళాడు మార్వాడి వాడి దగ్గరికి. చూడ ఎంత విచిత్రంగా ఉండే చరిత్ర. అప్పుడు వాడు ఏం చేశాడంటే, భర్త గొడుగు కింద ఉన్నటువంటి ఈ అమ్మాయిని చూశాడు. చూసి వెంటనే తలుపు తీశాడు. ఆశ్చర్యపోయాడు, భర్తే గొడుగు బట్టి తీసుకురావటం ఏంటి అని. అయినా కానీ వాడికి ఆ కామం అనేటువంటి దగ్గర మహాకాముడు, కామ పిశాచి వాడు. అందువల్ల ఈమె లోపలికి రాగానే ఈయన ఏం లేదు, చేయి గీక్కుంటున్నాడు ఆయన తులసీదాసు. అది వాడికి ఎలా వినిపించింది, సాక్షాత్ శ్రీరాముడే రామబాణం వేసినట్లుగా, బాణం ఎక్కుపెట్టినట్లుగా అనిపించింది. వెంటనే వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఆ రూపు ఈయనలోనేమో శ్రీరాముడిని చూశాడు. చూడండి, ఈ అమ్మాయిలో తులసీదాసు భార్యలో సీతాదేవిని చూశాడు. సీతారాములేంటి మిమ్మల్ని నేను ఈ విధంగా అజ్ఞానంతో చేశాను అని మోహంతో చేసిన కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన చెప్పారు, నిన్ను క్షమించేటువంటి వాడు నేను కాదు, సామాన్య మానవులం. కాబట్టి నిన్ను క్షమించేటువంటి వాడు ఎవరు అంటే ఒక శ్రీరామచంద్రుడే. ఆయన్ని శరణు వేడు. శ్రీరామచంద్రుడిని శరణు వేడితేనే నీవు చేసినటువంటి పాపాలు అనేటువంటి ఫలిస్తాయి, అవన్నీ నశిస్తాయి, నీ అనుకున్నటువంటి నీ యొక్క కోరికలను నెరవేరుతుంది అని ఆయన ఆ రకంగా ఆశీర్వదించారు వాళ్ళిద్దరూ. అది తులసీదాసు యొక్క చరిత్ర. ఆయన రామచరిత్ర చివరి వరకు కూడా శ్రీరాముని గురించి ధ్యానించు ఆయనలోనే ఐక్యం చెందినటువంటి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. కాబట్టి దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి ముక్తి భక్తి అనేది ఎవరి వ్యక్తిగతమైనటువంటిది. కాబట్టి భక్తితో దేన్నైనా సాధించవచ్చు అనడానికి తులసీదాసు యొక్క రామచరిత మానస్ అనేటువంటిదే నిదర్శనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ తులసీదాస్ రామచరిత మానస్ ఎక్కడైనా పుస్తకం కనబడితే మన తెలుగులో కూడా వచ్చాయి. ఇప్పుడు కొని చదివి శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని, తులసీదాసు యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకొని తరించండి. మనం ఈ యూట్యూబ్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, నాకు తెలిసినటువంటి విషయాలని మన కుటుంబ సభ్యులకి తెలియజేయడం కోసమే ఇది పెట్టడం అనేటువంటిది జరిగింది. నమస్తే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.